యుద్ధదేవుడు శ్రీ కార్తికేయస్వామి. శివుడు మరియు పార్వతీదేవి కుమారుడైన శ్రీ కార్తికేయస్వామి ధైర్యం, శక్తి మరియు విజయానికి ప్రతీక. ఆయనను స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, మురుగన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం రాక్షసుడు తారకాసురుణ్ణి సంహరించడానికి కార్తికేయస్వామి జన్మించాడు. చిన్న వయస్సులోనే దేవతల సేనాధిపతిగా మారి తారకాసురుణ్ణి యుద్ధంలో ఓడించాడు. అందుకే ఆయనను దేవసేనాధిపతి అని కూడా అంటారు. కార్తికేయస్వామి వాహనం నెమలి. ఆయన చేతిలో ఉండే వేలు అనే ఆయుధం ధర్మం మరియు శక్తికి ప్రతీక. దక్షిణ భారతదేశంలో ఆయనకు ప్రత్యేకమైన భక్తి ఉంది. తమిళనాడులోని పళని, తిరుచెందూరు వంటి ఆలయాలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. భక్తితో కార్తికేయస్వామిని ప్రార్థిస్తే ధైర్యం, విజయం మరియు రక్షణ లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.